ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నియామకం తక్షణమే అమల్లోకి. లాంఛనం పూర్తయిపోయింది. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడతారని తెలుగు వన్ ముందుగానే చెప్పింది. అలాగే సంక్రాంతి రోజు అప్పటి వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడంతో షర్మిలకు లైన్ క్లియర్ అయిపోయింది. షర్మిల తన వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించే దిశగా చర్చలు జరుగుతున్న సందర్భంగానే ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైతే తాను రాజీనామా చేస్తానని గిడుగు రుద్రరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. గిడుగు రుద్రరాజు సోమవారం అంటే సరిగ్గా సంక్రాంతి నాడు రాజీనామా చేశారు. తెలుగు వన్ ముందుగానే చెప్పినట్లు సంక్రాంతి మరునాడే షర్మిల ఏపీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. గిడుగు రుద్రరాజు ఇలా రాజీనామా చేయడంతోనే షర్మిలను అలా ఏపీసీసీ చీఫ్ గా నియమించేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఏపీసీసీ చీఫ్ గా ఈ రోజు అధికారికంగా నియామకం జరిగినా అంతకు ముందు నుంచే ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టతకు తన వంతు కృషి ప్రారంభించేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల భారీ నష్టం వాటిల్లేది ఎవరికంటే పరిశీలకులు జగన్ పేరే చెప్తున్నారు. ఏపీ ఇక అన్నా చెల్లెల పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ గా మారబోతుందని విశ్లేషిస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో ఇప్పటికే పతనమైన జగన్ గ్రాఫ్ పాతాళానికి చేరడం ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఇప్పటి వరకు అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి మధ్య ముఖాముఖిగా ఉన్న ఎన్నికల పోరు షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో త్రిముఖ పోరుగా మారుతుందని, అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం వల్ల ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ అద్భుతాలు జరుగుతాయని కానీ ఎవరూ భావించడం లేదు. కానీ షర్మిల కారణంగా జగన్ పార్టీకి మాత్రం కోలుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవును నిజమే, ఏపీలో కాంగ్రెస్ ఏమాత్రం బలపడినా ఆ మేరకు నష్టపోయేది జగన్ రెడ్డే. ఎందుకంటే వైసీపీలో సీనియర్లంతా కాంగ్రెస్ నేతలే, క్యాడర్ కూడా ఒకప్పటి కాంగ్రెస్ క్యాడరే. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ చచ్చి వైసీపీకి ఊపిరి పోసింది. మరిప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ బతికి ఊపిరి పోసుకుంటే నిస్సందేహంగా వైసీపీకి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి ఏర్పడడం ఖాయమంటున్నారు. రానున్న ఎన్నికల పోరు తెలుగుదేశం, జనసేన కూటమి, వైసీపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరుగా ఉంటుందో, షర్మిల చేరికతో వైసీపీ ఇక అధికారం కోసం కాకుండా కనీసం తెలుగుదేశం, జనసేన కూటమి తర్వాత రెండో స్థానంలో నిలవడానికి కాంగ్రెస్తో పోటీ పడుతుందో చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.